ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కెరియర్ గైడర్ శ్రీధర్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన. సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ, మరి Okay. ఏఐ వచ్చాక ఐటీ సెక్టర్ అంతా డమాల్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే పడిపోతుంది, మా అవును. ఉద్యోగాలు పోతున్నాయి ఆల్రెడీ. అవును. మైక్రోసాఫ్ట్ పెద్ద ఐటీ టెక్ దిగ్గ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ కూడా లే ఆఫ్స్ ప్రకటించింది. అవును. అంటే ఇంతకుముందు గతంలో ఐటీ అంటేనే, అసలు ఐటీ సెక్టర్ అంటేనే అబ్బాయిని ఇవ్వడానికి అమ్మాయిని ఇవ్వడానికి చాలా ముందుండేవాళ్ళు. అవును. అమ్మ ఐటీ అంటే మస్తు అవును. శాలరీ, లగ్జరీ లైఫ్ అనేసి. అవును. కానీ ఏఐ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఐటీ సెక్టర్ అంతా పడిపోతుంది. స్టూడెంట్స్ కూడా చాలా మంది భయపడిపోతున్నారు, మాకు జాబ్స్ వస్తాయో రా, మీరు అన్నట్టుగా బీటెక్ తర్వాత అవును. జాబ్స్ ఉంటాయో ఉండవో అనేసి. అంటే ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దానికి భయపడాలంటారా, లేదంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటారా? ఎస్, ఇప్పుడు మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది నవీన. భయపడాల్సిన పని లేదు. అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం దాని అప్పు నుంచి బయటపడచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, కృత్రిమ మేధ ద్వారా ఎవరికి ఉద్యోగాలు పోతాయంటే, మీరు ఎప్పుడన్నా చూడండి, రిసెషన్ వచ్చినా లేకపోతే కొత్త టెక్నాలజీ వచ్చినా, అవి వచ్చినప్పుడు ఉద్యోగాలు ఎవరికి పోతుందంటే కొద్దిగా సబ్స్టాండర్డ్ ఉన్న వ్యక్తులకి, స్టాఫ్కి లేదా ఈ ఎంప్లాయీస్కి ఉద్యోగాలు ముప్పు ఉంటుంది తప్ప, అప్డేట్ అయిన వాళ్ళకి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయ్యే వాళ్ళకి ఈ ముప్పు పెద్దగా ఉండదు. చాలా రేర్ ఉండొచ్చు, కొంత శాతం అంతే. ఇప్పుడు భవిష్యత్తులో ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఏ బేస్డ్ మీద రోబోటిక్స్ వచ్చేస్తున్నాయి, ఏ వస్తుంది, కింది స్థాయి ఉద్యోగాలంతా కూడా రీప్లేస్ చేస్తుంది. పై లెవెల్ థింకింగ్ చేసే థింక్ ట్యాంక్ లాంటి పీపుల్ది వాళ్ళని రీప్లేస్ చేయలేదు. సో ఇప్పుడు ఏ ద్వారా చేయలేనుకుని ఉంటుంది, చేయలేని దాన్ని మనం చేయగలగాలి. రెండు ఉద్యోగాలు. సో మనం చేసే పనులు చాలా వరకు అది రీప్లేస్ చేసేస్తుంది. దా స్కిల్స్ కాదు మనకు కావాల్సింది, అబౌవ్ దట్, బియాండ్ దట్ ఆ స్కిల్స్ మనము అక్వైర్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఏ ఊపు నుంచి బయటపడతాం అన్నమాట. ఎంత టెక్నాలజీ వస్తుందో కొంతవరకు చేస్తుంది. ఎలాంటి స్కిల్స్ ఉంటే మనకి ఏ ఊపు నుంచి బయటపడచ్చు అంటే, క్రియేటివిటీ. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా మీ క్రియేటివిటీని అది దొంగలించలేదు అనమాట. మీ సృజనాత్మకతని అది తయారు చేసుకోలేదు. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అది ఏ ద్వారా సాధ్యపడదు, అంతగా కొంతవరకే చేయగలుగుతుంది. సో ఎంపతి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎదుటి వ్యక్తిని బట్టి మనం రెస్పాండ్ కావడం. సో ఒక సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, దాన్ని మనం ఎలా రెస్పాన్స్ అవుతాము అనేది మనిషిని బట్టి మారిపోతుంది ఆ ఎంపతి. ఇవన్నీ ఒక మిషన్ ద్వారా అయ్యేది చాలా తక్కువ. ఎన్నో చూసాం. ఫర్ ఎగ్జాంపుల్, మా పెద్ద అబ్బాయి ఉన్నాడు, సో మా బ్రదర్ సన్ రీసెంట్లీ హాస్ గాట్ 3 crore శాలరీ ప్యాకేజెస్ అమెజాన్లో వచ్చిందన్నమాట 2025లో. అంటే మరి ఎలా వచ్చిందంటే, ఏ ముప్పు ఉన్నా కూడా వాడిని అడిగాను నేను, అరే ఎలా నువ్వు వస్తుంది, మరి ఏ ముప్పు ఉందంటే, ఏం లేదు బాబాయ్, అసలు మీరు అనుకున్నట్టు అంత లేదు, అమెరికాలోని అమెజాన్ ఉన్నాను కదా, మా లెవెల్లో ఎక్కడ ఎఫెక్ట్ తరగలేదు, ఎక్కడో కింది స్థాయిలో ఉండొచ్చేమో అన్నాడు. లాస్ట్ వీక్ నా స్టూడెంట్ ఉన్నాడు, సో ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉన్నాడు. సో ఆ అబ్బాయి బీ స్కూల్లో MBA వచ్చింది, అతను ఫస్ట్ ఇయర్ అయిపోయింది. హీ హ్యాస్ గాట్ 1 crore శాలరీ ప్యాకేజ్ ఇన్ ఏ బేస్డ్ కంపెనీ. నువ్వు ఏం చేసావు ఏ బేస్డ్ కంపెనీకి? వాళ్ళు ఏ ఉంది కదా అంటే, సార్ ఏఐ అదొక టెక్నాలజీని అనుకోవచ్చు, మనం మరీ ఎక్కువ భయపడాల్సిన పని లేదు. మనము చాలా వరకు రీప్లేస్ చేస్తూ ఉద్యోగాలు పోతున్న విషయం కరెక్టే. దానికన్నా అబౌవ్ థింకింగ్ మనకు ఉండాలి. సో బియాండ్ ఏఐ, సో స్కిల్స్ కానీ థింకింగ్ కానీ, సో అలాంటి మన బ్రెయిన్ కానీ డెవలప్ చేసుకుంటే ఇది డెఫినెట్గా థ్రెట్గా అయితే మాత్రం ఉండదు. దాన్ని భయపడాల్సిన పనే లేదు. కింది స్థాయి పోతాయి మనం ఒక క్లరికల్ లెవెల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్డోర్ ఎంట్రీతో కంప్యూటర్, మీరు ఐటీలో జాబ్స్ తెచ్చుకుంటారు చూడండి. సో వాళ్ళు మన సినిమాలో కూడా చూసాను కదా, మనకి ఇంటర్వ్యూ పక్కన ఇచ్చేస్తుంటాడు, సో వాళ్ళ ప్రాక్సీ హెల్ప్ అంటారు. వాళ్ళందరూ మరి ఏం థింక్ చేయలేదు, జాబ్ తెచ్చుకోవాలి, బ్యాక్డోర్లో తెచ్చుకోవాలి, లోపలికి వెళ్ళాడు. వాడికి అక్కడ ఎటువంటి స్కిల్స్ లేదు కదా, మరి కొత్తగా సొంతంగా థింక్ చేసే స్కిల్స్, ఇన్నోవేషన్ కానీ క్రియేటివిటీ కానీ లేదు. ఎవడో ఇంటర్వ్యూ చేస్తే వాడి పేరుతో వాడు జాబ్ సంపాదించుకున్నాడు. ఏ ముప్పు వీడి మీద పడుతుంది, ఇంకోటి మీద పడదు. సో బీటెక్ చేసే స్టూడెంట్స్ కూడా చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది, పేరెంట్స్ కూడా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది టెక్నాలజీ పరంగా, వీళ్ళందరికీ జాబ్స్ రావు ముందు అనేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. దానికి ఏం చెప్తారు? సో అగైన్ ఇదే దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, అందరికి రాదనేది తప్పు. ఇప్పుడు ఆ విధంగా ముప్పు రావడం ద్వారా కూడా మనం ఒక విధంగా అలర్ట్ అవుతాం. ఆ విధంగా భయం ఉండడం కూడా మంచిదే. ఏదో స్టూడెంట్ గుడ్డెద్దు చేలో వేసినట్టు, వైస్ గూల్డ్ చేసినట్టు, మనము వైల్డ్ గూడ్స్ చేసినట్టు, ఏదో బీటెక్ కాలేజ్కి వెళ్ళామా వచ్చామా, కాలేజీలో చెప్పిన సబ్జెక్ట్స్ ఏదో రాసుకున్నామా వెళ్ళిపోయామా, దాంతో డెఫినెట్గా ఇలాంటి ఏ ముప్పులో మనం పడిపోతాం. మనం అది కాదు కావాల్సింది. మీరు అనలిటికల్ థింకింగ్తో, ఈ ఇన్నోవేషన్ దాంతో పెట్టుకొని క్రియేటివిటీ అప్లై చేసి, లాజికల్ థింకింగ్, ఇలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా మనకు ముప్పై ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఈ ఇయర్లో కూడా చాలా జరుగుతున్నాయి. చాలా కంపెనీస్ అనౌన్స్ చేసాయి. సో లేవు అంటారు కదా, ఒక చోట ఏమో తొలగింపు జరుగుతుంది. ఎవరికి? ఆ సబ్ స్టాండర్డ్స్, అంటే వాళ్ళు అనుకున్న ప్రమాణాలు లేవు కాబట్టి. అగైన్ ద కంపెనీస్ ఆర్ గోయింగ్ అవుట్ టు మెనీ కాలేజ్ క్యాంపసెస్ టు పిక్ దమ్. రిక్రూట్మెంట్ ఆగలేదు,
కొంత తగ్గింది ఒప్పుకుంటాను, అంతా కాదన్నమాట. Yes. అంటే మీకు ఒకప్పుడు ఒక కంపెనీ 100 మందిని తీసుకుంటే Hmm. ఇప్పుడు ప్రాబబ్లీ ఒక 20 మెంబర్స్ని లేదా 10 మెంబర్స్ని తీసుకుందాం అనుకుందాం. ఆ 10లో ఒకడు అవ్వాలన్నమాట వీళ్ళు. Yes. అంటే ఇంత మునుపు ఉన్నట్టు ఏదో గుడ్డిగా ఎవడు బీటెక్ చేసినా ఉద్యోగాలు వచ్చేస్తుంది అనేది అయితే జరగదు. ఎస్ డెఫినెట్గా కాంపిటేటివ్ స్కిల్స్, ఈ లాజికల్ థింకింగ్ స్కిల్స్, చాలా ముందు టెక్నికల్ నాలెడ్జ్ చాలా స్ట్రాంగ్గా ఉండి అప్డేషన్ చేసుకున్నవాడు ఆ 10లో వీడు ఉంటాడు అనమాట. ఫస్ట్ ఇయర్ నుంచి దాన్ని ఫోకస్ చేసుకుంటే ఈ భయం వాడు పడాల్సిన లేదు, పేరెంట్స్ కూడా వాళ్ళు దిగులు చెందాల్సిన లేదు. స్మార్ట్ గా ఉండాలంటారు ఎస్, ఖచ్చితంగా. సింపుల్ చెప్పాలంటే మన భాషలో స్మార్ట్ థింకింగ్ చాలా చాలా అవసరం. Yes, అంతే తప్ప ఐటీ వస్తుంది అని రాదు. ఐఏ వస్తుంది అని మనం భయపడాల్సిన అవసరం భయపడాల్సిన లేదు. ఒకప్పుడు అదంతా లేదు, మాస్ జనాలు కావాలన్నమాట. ఎస్ సో ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఆ డిమాండ్లో ఎవరన్నా కొట్టుకెళ్ళిపోయారు అన్నమాట, ఉద్యోగాలు వచ్చేసాయి. Yes. ఇప్పుడు అలా ఉండదు అన్నమాట, సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీ Yes. టీవీ ఛానల్కి 10 మంది అవుతుంది 5 మంది కావాలంటే అప్పుడు ఏం చేస్తారు, మీరు 5 బెస్ట్ వాడు ఎదుగుతాడు, అంతే 10 ఎక్కువ కావాలనుకోండి ఉన్నోళ్ళు తీసుకునేస్తారు. ఎప్పుడైతే నంబర్ తగ్గించేస్తారో ఆటోమేటిక్గా మీరు ఫిల్టర్ చేసేస్తారు కదా. ఎస్ So, సో స్మార్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం చేసుకుంటారు. జరుగుతుంది ముందు ముందు. అవును. సో మనం వచ్చే టెక్నాలజీని అప్డేట్ అయితే అంతే, ఫ్యూచర్ బాగుంటుంది. అంతే. లేదు మేము అక్కడే ఉంటామంటే అక్కడే అక్కడే ఉండిపోతాం. Yes. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే.